పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు ఈ సమయమున చదువుతాను, దయతో గమనించండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రియమైన వారలారా, ఈ సమయమున ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును స్తుతించుటకు, మహిమపరచుటకు ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల హైదరాబాద్, ఈ పరిశుద్ధ కళాశాల దాదాపు 60 సంవత్సరాల క్రితము ఇది స్థాపించబడి తన యొక్క 60వ సంవత్సరపు జన్మదిన వేడుకలు డైమండ్ జూబ్లీ ఇయర్గా జరుపుకుంటూ ఉన్న ఈ సందర్భములో మీ అందరితో మాట్లాడటము దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక కృప, ఒక ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా యవన సేవకుడు అభినవ్ అనేటటువంటి సహోదరుడు, వారు తన యొక్క DCS చదువుల్లో ముందుకు సాగుతూ వారు మమ్మల్ని ప్రోత్సహించి ఈ రకంగా మిమ్మల్ని కలవడానికి మాకు చూపిన అవకాశమును బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ జి వరప్రసాద్ గురుల వారి పక్షమున, ఫ్యాకల్టీ అందరి పక్షమున కూడా మీకు ప్రత్యేకముగా వందనాలు, శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 60 సంవత్సరాలుగా ఈ పరిశుద్ధ కళాశాల కొన్ని వేల మంది సేవకులను ఈ 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తిగా ఆయా తెలుగు సంఘాలలో, ఆయా ఇంగ్లీష్ సంఘాలలో కూడా పరిచర్యను జరిగించుటకు దైవజనులను సిద్ధపరిచినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కళాశాలగా ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలను మనము చూస్తూ ఉన్నాము. సాధారణముగా పరిచర్య అనేది 2 రకాలుగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఒకటి సువార్త పరిచర్య, రెండవది సంఘ పరిచర్య. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, సువార్త పరిచర్య అనేది అది ఎవరైనా సరే ఒక ఉజ్జీవ కూటాలు పెట్టినప్పుడు, లేదా ఒక ఆల్ నైట్ ప్రేయర్ పెట్టినప్పుడు, ఉపవాస కూడికలు పెట్టినప్పుడు అక్కడికి వచ్చేటటువంటి స్పీకర్, వాక్య పరిచర్య చేసేటటువంటి దైవజనుడు కేవలము ఆ ప్రస్తుత సందర్భాన్ని బట్టి వచ్చి వారు సువార్తను ప్రకటించి వెళ్ళిపోతూ ఉంటారు. సంఘముతో వారికేమీ అంతగా సంబంధము ఉండదు, ఎందుకంటే వారు ముఖ్య ప్రసంగికులుగా వచ్చి వెళ్తూ ఉంటారు. రెండవది సంఘ పరిచర్య. సంఘములో చేస్తూ ఉన్నటువంటి పరిచర్య దైవజనులు ఎన్నుకొనబడి ఇర్మియా గ్రంథములో మనం ఇప్పుడు చూసిన రీతిగా దేవుని ద్వారా ప్రతిష్ఠింపబడి, దేవుని ద్వారా నియమింపబడినటువంటి వారుగా ఈ యొక్క సంఘ పరిచర్యలో వాడబడేటటువంటి అయ్యగారులను, లేదా అమ్మగారులను, లేదా పాస్టర్స్ అంటాము, లేదా రెవరెండ్స్ అని మనము పిలుస్తూ ఉంటాము. వీరు సంఘ పరిచర్యను చేస్తూ ఉన్న సందర్భంలో 100% సంఘ పరిచర్య జరిగిస్తూ అందులో సువార్త పరిచర్య అనేది ప్రథమమైన పాత్ర ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కేవలం సువార్త పరిచర్య చేసేటటువంటి వారు స్పీకర్స్గా వస్తూ ఉంటారు, ఆ సంఘముతో 4 మాటలు మాట్లాడి వాక్య పరిచర్య చేసి వెళ్ళిపోతారు. కానీ సంఘము యొక్క మంచి చెడులను లోతుగా తెలుసుకొని వారితో నివసించేటటువంటి వారు ఈ సువార్త పరిచర్యలో వాడబడేటటువంటి వారు కాదు అని ఈ సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేర్ఫోర్ పాస్టర్గా పిలువబడేటటువంటి వారు రెవరెండ్ అంటాము, లేదా అయ్యగారని మనం పిలుస్తూ ఉంటాము. వీరు ఎవరు అంటే, తమ జీవితములను సంపూర్ణముగా సమర్పించుకొని, తమ జీవితములను దేవుని సేవ కొరకై అర్పించుకొని, వారు దేవుని ద్వారా ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్న రీతిగా వారు దేవుని ద్వారా ప్రతిష్ఠింపబడి జనములకు పైగా ప్రవక్తలుగా, సేవకులుగా ఉండడానికి నియమింపబడినటువంటి వారు. ఈ సంఘ పరిచర్యలో వాడబడేటటువంటి వారు చేయవలసిన పరిచర్యలు 2 ప్రాముఖ్యమైనవి. ఒకటి, సువార్త అనేది ప్రకటిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం
సంఘము యొక్క అవసరతలను అక్కరలను తీర్చేవారుగా వీరు తమ యొక్క పరిశుద్ధమైన పరిచర్యలో ముందుకు సాగాలి. సంఘ అవసరతలు అన్నప్పుడు ఒక చిన్నవాడు జన్మించినప్పుడు వారిని తొట్టెల్లో వేయడము, వయసుకు వచ్చినప్పుడు వారికి ఎంగేజ్మెంట్ చేయడము, వారి వివాహాలు చేయడము, వారి రిటైర్మెంట్ ఫంక్షన్లు చేయటము, వారికి పిల్లలు పుడితే తిరిగి ఆ పిల్లల యొక్క ఆ క్రెడిల్ సెర్మన్ ఆరాధనలు చేయడము, ఒకవేళ వారు ప్రభువునందు నిద్రిస్తే వారిని సమాధి చేయటము, ఒక పాస్టర్గా పరిచర్య చేయటం అనేది అంత సాధారణమైనటువంటిది కాదు. చాలామంది ఈ రోజులలో ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి అయ్యగారు అవుతూ ఉన్నాడు, పాస్టర్ అవుతూ ఉన్నాడు అనగానే ఇక దేంట్లో నేను సెట్ కావట్లేదేమో దీనికి వెళ్తాను, వాడు దేంట్లో సెట్ కావట్లేదు లేదా ఆమె దేంట్లో సెటిల్మెంట్ లేదు కనుక ఈ సేవకు వెళ్ళిందని చాలామంది ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకవేళ మీ అభిప్రాయము అలాంటి వారి మాటలు మనము విన్నప్పటికీ బైబిల్ మాత్రము మనకేం చెప్తుందంటే సంఘములో పరిచర్య చేయడానికి పిలువబడినటువంటి వారు దేవుని ద్వారా వారు ప్రతిష్ఠించబడ్డవారు, దేవుని ద్వారా వారు నియమించబడ్డవారు అనేటటువంటి సత్యము ఏమాత్రము కూడా మనము మరచిపోకూడదు. అలాంటి అద్భుతమైన పరిచర్య సంఘములో సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల విభాగము, స్త్రీల మైత్రి వారు, పురుష మైత్రి వారు, వయోవృద్ధులుగా ఉన్నటువంటి వారు, పాస్టరేట్ కమిటీ వారు, రకరకాల నాయకత్వపు పరిచర్యలకు ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చొని ఉన్నతమైన స్థానములో నిలవబడి పరిశుద్ధ సంఘానికి పరిచర్య చేసేటటువంటి మహా గొప్ప ధన్యకరమైనటువంటి జీవితము ఒక పాస్టర్దని చెప్తూ ఈ సమయమున ప్రభువు నామములో మేము సంతోషిస్తూ ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల గడిచిన 60 సంవత్సరాలుగా కొన్ని వేలాది మంది పాస్టర్లను ఈ కళాశాల తరబియతు చేసి మరి ఈ 2 రాష్ట్రాలలో యావత్ ప్రపంచంలో దేవుని సేవలో వాడబడే విధముగా వారిని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఈ మహా గొప్ప కళాశాలలో ఈ పరిచర్యలో వాడబడటము అది మాకు కూడా ధన్యకరమైనటువంటి విషయమే. మనందరికీ తెలిసినటువంటి వారు ఒక మహా గొప్ప భక్తుడు, దాదాపు 100 సంవత్సరాలు నివసించి 99వ ఏటన ప్రభు పిలుపును అందుకున్నటువంటి బిల్లీ గ్రాహం గారు వారు పాస్టర్ను గురించి, పాస్టర్ జీవితాన్ని గురించి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే ఒక పాస్టర్ యొక్క గొప్ప ఆధిక్యత ప్రజల ముందు నిలవబడి మాట్లాడటము కాదు కానీ వారి తరపున, ప్రజలందరి తరపున దేవుని ముందు మోకరించి ప్రార్థించేవాడే ఒక పాస్టర్ అనేటటువంటి 99 సంవత్సరాలు అనగా చరిత్రలో అబ్రహామును చూస్తాం. అబ్రహాము మాదిరిగా మరి 99 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిల్లీ గ్రాహం గారు ఈ మాట అన్నారు. ఏ పాస్టర్స్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఈజ్ నాట్ స్టాండింగ్ బిఫోర్ ద పీపుల్ బట్ నీలింగ్ బిఫోర్ గాడ్ ఆన్ దేర్ బిహాఫ్. మరి కళాశాలలో పాస్టర్లుగా తర్బియత్ పొందుతూ ఉన్నటువంటి వారందరినీ మేము అభినందిస్తూ ఉన్నాము. వారిని ఈ సమయమున దేవుని నామమున దీవిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో ఈ DCSలో, BCSలో, MCSలో, BD, BTH, MIN, DMIN, MDiv, DDiv అనేటటువంటి రకరకాల కోర్సుల్లో తర్బియత్ పొందుతూ ఉన్నటువంటి పాస్టర్స్కి అందరికీ మా వ్యక్తిగతముగాను మా కుటుంబ పక్షమున ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ గారు, డెసిగ్నేట్ ప్రిన్సిపల్ గారు, ఫ్యాకల్టీ పక్షమున నిండు కృతజ్ఞతలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.